ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడుతూ అన్ని జిల్లా వేదికల ముందు మనం ఉద్యమ పాటలు పాడినట్టుగా అనిపించింది. చాలా సంతోషం. కిషోర్ అన్న, మీరు దగాపడ్డ కళాకారుల తరపున సరే చాలా రోజులు కొట్లాడుతూ ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ గతంలో ఎంత పోరాడినా కూడా కానీ అది ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎవరు కూడా ఈ ఉద్యమం చేసిన గాయకులని గతంలో తెలంగాణ కోసం తెగబడి ఎగబడి ఆడి పాడి ఆటపాటలతో నిమలి నాట్యం ఆడి కోయిల రాగం తీసిన ఈ గాయకుల ఉద్యోగాలు ఆపడం ఎవ్వరి తరం కాదు. అసలైన టైం ఉన్నే వస్తాయి, వచ్చినాయి. దానికి అది వచ్చిన దాకా ఈ అన్న ఊకోవడాలు కూడా ఈ అన్నకు అండగా మేమందరం ఉంటామని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. నాకు చిత్రమేందో గాని ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాల్లో అలా కొన్ని సద్వినియోగం కొన్ని దుర్వినియోగమైన లక్షల కోట్ల పాపం ఏ మర్మం ఎరగక మట్టిలో పూసిన మందారాలు మీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. అది చాలా అన్యాయం. దాని ప్రతిఫలం వాళ్ళు తీసుకున్నారని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మా జిల్లాలో మా కిరణ్ గాని మా యాకన్న వీడు నా కోరస్ పాడేటప్పుడు ఏంది తమ్మి అంటే ఏందన్నా నా పరిస్థితి నేనే కాదన్నా అంటే చాలా మంది మంచి తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఆడిపోయిన కళాకారులకు అసలు ఎవరికి ఉద్యోగం ఎవరిని కలిగించినా నాకు రాలేదన్నా అంటే ఏం కోట్ల జీతాలు అవి 25,000 జీతాలు వాడు ఎట్లా బతుకుతాడు, భార్య పిల్లలు, వాడు ఉద్యమంలో తెగబడి ఎగబడి కొట్లాడినోడికి ఉద్యోగం వేయాలన్న సోయి లేకపోవడం నిజంగా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కళాకారులు అంటే చాలా చులకన. నేను 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా. నేను కూడా గతంలో ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ పోయి నేను గతంలో డ్రైవర్ గా పనిచేసిన మీ అందరికి తెలుసు. పాట పాడి వినిపిద్దామని పోయే వరకే ఆయన 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతాడు. 1,00,000 రూపాయలు అడగానే గంతేందా ఆయన ఈరోజు చూసి తీసుకోమని అంటాడు ఆయన వెనకంగా. దానికి మీ అందరికి తెలుసు. ఈ 5 ఏళ్ళ ఆ మాటలకు చెక్ పెట్టి మనం ఎంత అంటే అంత ఇచ్చేటట్టు తయారు చేసిన తెలంగాణ గాని ఆంధ్ర గాని పక్క కర్ణాటక రాష్ట్రం కూడా మన తెలంగాణ దమ్ముందో చూపించిన. మరీ ముఖ్యంగా తెలియాల్సిందంటే ఈ భారతదేశంలో ఉన్న కళాకారుల అందరి మంది కళాకారుల కన్నా, వివిధ భాషల కళాకారుల కన్నా తెలంగాణలో పుట్టి ఆడి పాడే కళాకారులు నా దృష్టిలో చాలా గొప్పవాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు మొదలుకొని ఆనాడు మన పెద్దలు వాళ్ళు మలిదశ ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కానీ మళ్ళీ వచ్చిన విప్లవోద్యమంలో గద్దరన్న, విమలక్క, అరుణోదయ, నాగన్న, అన్యశ్రీ అన్న, గోరెటి వెంకన్న, ఆ ముందుతరం జయరాజ్ అన్న, వీళ్ళందరినీ కొంచెం చూస్తూ మళ్ళీ అన్న గాని, కిషోర్ అన్న గాని, నేను గాని, ఏపూర్ అన్న లాంటి చాలా మంది వచ్చాము. అది చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమంలో మనమే, సాయుధ పోరాటంలో మనమే, మళ్ళీ మలిదశ ఉద్యమంలో మళ్ళీ పాటలతోనే గాయకులతోనే తెలంగాణ సాధిస్తే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. అది మర్చిపోవడం నిజంగా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక ఈ పోరాటం ఆగిపోతేమో అసలు నిజంగా ఈ పిల్లల పరిస్థితి ఏందో అనుకున్నప్పుడు కిషోర్ అన్న నీకు చాలా ధైర్యవంతుడు, తమ్ముడు, నాలాంటి అన్న ప్లీజ్ అన్న కొద్ది రండి అన్న మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు అన్న మీరు నిజంగా కూడా మీరు ఒక కమిటీగా సరే మనం అనుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ మనకు ఎందుకు ఇవ్వదో మన వాటా మనం అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పక న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు. మనం గోడు విని, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు పాటల విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ బాధలు మనందరి బాధలు తెలుసు, తప్పకుండా పరిష్కరించబడతాయన్న నమ్మకం కూడా నాకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు డప్పు సెట్ అయితే కదా చూసుకో. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యమో. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచరవులు సరముగా కలిపిను
ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు వడలెత్తాలే. ఓహో శత్రువులే దడ పుట్టాలే, శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు వడలెత్తాలే. అనువనువు అగ్నికణాలై నెగ్గుకు రావాలి. చెలు చెలుమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే. ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు. చికెల్ చికెల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వేదవేదనలందే. ఘన విజయం ముందు భగ భగ భగమండే జ్వాలై నర నరము నరగిలించాలే. బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే. శిఖరాలే తలదించాలే, నికరంగా నినదించాలి. ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి. ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండావానను దాటి, ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండావానను దాటి. ఎలుగెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ చీకటి. ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి. తన రుణమును తీర్చగ చేద్దాం మద బాధ్యత చేద్దాం మదొక్కటి. ఓనింగి నేల ఖాళీ నీరు నిప్పు మీకు సైన్యాలై తోడుగా రావా. గమ్యం వందే వరకు తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెను తిరిగి రాకు. నలుదిక్కులు నలుపవుతున్నా, నడిరా తిరిగమ్మేస్తున్నా. నిక్కచ్చిగ నక్షత్రంలా పొడుచుకు రావాలి. ఇట్లా ఉండాలి మీ పోరాటం. దానికి కిషోర్ అన్న అండ ఉంటది, మా అందరి అండ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. మన మీ పాటతో మీ మాటతో పాటల పల్లకిలో కళాకారులను ఒక ఆ పాటలో మీకు అంత అర్థమైంది కదా, అంత చెప్పేసింది. ఇంకా అంత దాంట్లోనే ఉన్నది. మీరు ఎలా కథలు రావాలని చెప్పి, ఎలా ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పి, ఎట్లా అని చెప్పి. రోమాలు నిలబడుతుంటే ఒక్కొక్క వార్డు చెప్తుంటే, ఒక్కొక్క మాట చెప్తుంటే రోమాలు నిల్చుంటుంది. చేతులు ఎత్తి చప్పట్లు నిలబడి చప్పట్లు కొట్టాలి అందరూ. నరసన్నకి అందరు నిలబడి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు చేసే పోరాటం నిక్కచ్చిగా నక్షత్రంలో పొడుచుకు వస్తుంది. జన్మతః ఒక ప్రత్యేకత సంతరించుకున్న మా కిషోర్ అన్న మొట్టమొదటిగా మన పేద తమ్ముళ్ళు చెల్లెళ్ళ కళాకారుల ప్రత్యేక ప్రేమ అభిమానం పొందినవన్నా. నీ అదృష్టం ఇక్కడి నుంచి మొదలైతే. అదృష్టం అంటే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు కాదు. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, ఆలోచన, శ్రమ, సాధన, ధైర్యం, అలకువ, మెలకువ, సార్థకత ఇవన్నీ మేళవించిన ప్లస్ మీరు మా అక్క రమ, వీళ్ళిద్దరి జన్మ ధన్యమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ యువర్ కమింగ్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నిజం నిక్కచ్చిగా ఉంటుంది. మీరు వీళ్ళ కోసం చెప్తాను, అందుకే చెప్పాను. కన్నీళ్ళేనేస్తారాయే నిన్న మొన్న మీకు, కన్నుల్లే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచర ఉరుమును సరముగా కలిపి ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు వడలెత్తాలే. అనువనువు అగ్నికణాలై నెగ్గుకు రావాలే. మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద తిరగాల. ఇదే గట్టిగా వేసుకోవాలి. మీరు ఎక్కడ ఎవరిని వదిలేదు ఉద్యోగాలు వచ్చిందాక మీరు గట్టి ఉన్నాయి. కానీ ఒకటి ఇంకా చెప్పలే, పాట అందిస్తున్నావు పాటకి పల్లకిలోకి. కిషోర్ అన్న నన్ను కోరిక కోరిండు, కానీ కోరిండు కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే, వారమే అవుతుంది నేను డిజైన్ చేసి. అన్న నిన్న కాక మొన్ననే ఫోన్ చేసి, అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి, అన్న మనోళ్ళ కోసం కూడా ఏమన్నా పాడుకొస్తావేమో అన్నాడు. అంటే వేరే ట్రాక్లలో పాడి ఇదంతా వద్దు, తప్పకుండా మంచి అన్ననే కిషోర్ అన్నతో రాపించి కొత్త పాట చేసిస్తా అని కూడా మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకే బెస్ట్ కదా అన్న. కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది, మీ దగ్గర నడవదు. ఇది పాట ఇప్పుడు కొట్టారు గట్టిగా. ఇప్పుడు మీ అందరికి తెలుసు
నా మీద అపోహ ఉంటుంది, నర్సన్న ఏందే పాత పాటే పాడింది అంటాడు. వాడికి ఆడే అది కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి? నాకు ఇదే కావాలంటాడు ఒక ఆయన. లేదు నేనైతే ఏది ఉంచుకోను, మళ్ళా బరాబర్ బడ్జెట్ ఉంటుంది నాది. కానీ ఫస్ట్ అయితే నాయన నీకు ఇది పైసలు గీ మత్సు గీ జొన్నలు ఇది పంపిస్తున్నా, ఇది గిట్లా కావాలంటే గిట్లనే కావాలని మళ్ళీ ఆయన ఫోన్లోకి వెళ్ళి తెప్పించుకుంటా నేను. మళ్ళీ నాకు మాట రాకుండా అట్లా చేస్తాము. మనకన్నా కొత్తగా చేద్దాం కిషోర్ అన్న, అది ప్లాన్ చేద్దాం పక్క. నాకు తెలిసి అయితే అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు మనందరి మూలవిని మీ అందరికీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం మర్చిపోయినా, మన ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న బిడ్డ వెన్నెలక్క కూడా కళాసారథిగా చైర్మన్ గా ఎన్నికైంది. ఎందుకంటే కళాకారుల కష్టాలు ఆ బిడ్డకు తెలుసు కాబట్టి, గద్దరన్న చూసి పెరిగింది కాబట్టి మనందరి పక్షాన అక్క కూడా నిలబడి కొట్లాడి సాధించేదాకా వదిలిపెట్టదు అని తెలుసు. అది సాధించిన దాకా ముందు మనం వెన్నెలక్కను వదిలిపెట్టకుండా మనం వెంటబడి గెలుస్తాం.